వారు చెప్పిన దాన్ని పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. ముందు ఆయన మంత్రి గారికి అడిగింది నాకు ఆన్సర్ రాలేదు అధ్యక్ష. మీరు కార్పొరేషన్ వాళ్ళు 1000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చారు, అది ఏం చేశారు, ఎక్కడుంది? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ అధ్యక్ష, వీళ్ళు వేసినటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడతాను అధ్యక్ష. 2007 నుంచి మాట్లాడను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 571 ఎకరాలు అధ్యక్ష. మొత్తం రాజీవ్ సగృహలో ఉన్నటువంటి 10 ప్రాజెక్టులకి కలిపి ప్లాట్లు వేసిందేమో 8550 అధ్యక్ష. నెంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండెడ్ 3819 అధ్యక్ష. కంప్లీటెడ్ హౌసెస్ 879 అవైలబుల్, సోల్డ్ 870, బ్యాలెన్స్ 9. అంటే కంప్లీట్ అయిపోయిన ఇల్లు అమ్మకుండా ఉన్నవి 9 ఉన్నాయి అధ్యక్ష. అలానే సెమీ ఫినిష్డ్ హౌసెస్ అధ్యక్ష అవైలబుల్ 1105, సోల్డ్ 160, బ్యాలెన్స్ 945 అధ్యక్ష. అలానే ప్లాట్స్ అవైలబుల్ ప్లాట్స్ 2633, సోల్డ్ 1475, బ్యాలెన్స్ 1158. నేను ఇందాక అడిగాను అధ్యక్ష, 20 సంవత్సరాలు అయింది, మీరు ఎప్పుడులోగా ఎందుకు ఈ ప్లాట్స్ని అమ్మలేకపోతా ఉన్నారు? ఇది ఎలా ఉందంటే అధ్యక్ష, రాజీవ్ సగృహలో పనిచేస్తున్న 79 మంది ఉద్యోగస్తులకి ఇది కల్పతరు అధ్యక్ష. అక్కడ ఉన్న ఎండీలకి వాళ్ళకి అందరికీ రాజీవ్ సగృహ కార్పొరేషన్ ద్వారా కారు ఉంటుంది, లేకపోతే ఫెసిలిటీస్ ఉంటాయి. కార్పొరేషన్ డబ్బుల్ని వినియోగించుకోవడానికి తప్ప. అంటే మంత్రి గారు వివరంగా ఇస్తాను అని చెప్పి అన్నారు, వారి సంబంధిత అధికారులతో. అంటే నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను అధ్యక్ష, మంత్రి గారు నేను అడిగిన 1000 కోట్లు తీసుకొచ్చారు, అది ఏం చేశారు చెప్పనండి అధ్యక్ష. మీరు ప్రజల దగ్గర కలెక్ట్ చేసింది 455 కోట్లు కలెక్ట్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు గణాంకాలన్నీ చెప్పమంటే సాధ్యం కాదు. మీకు తప్పనిసరిగా లిఖితపూర్వకంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తారు. నాకు ఇప్పుడే చెప్పాలి అది కాదు అధ్యక్ష, 20 సంవత్సరాలు అయింది అధ్యక్ష. నేను నిన్నటి ప్రాజెక్ట్ మాట్లాడటం లేదు అంటారు రెరా. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ సభ ద్వారా గౌరవ మంత్రి గారిని, ఇప్పుడు అడిగారు, మీరు కాంపన్సేషన్ చెల్లిస్తారా? కాంపన్సేషన్ అయినా ఆ వినియోగదారులకు చెల్లిస్తారా అంటారు రెరా యాక్ట్ ప్రకారం? లేదంటే మంత్రి గారిని ఈ 10 ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ తీసుకొని సభ్యుల్ని పిలిచి ఒక రివ్యూ పెట్టమన్నాడు సార్. మీరు అడిగిన ప్రశ్నలు సంబంధిత అధికారులు గౌరవనీయులైన మంత్రి గారు నోట్ చేసుకోవటం నేను చూసా. మీకు సమాధానం వస్తుంది అంచేత కొంచెం వెయిట్ చేయండి, అంత అసహనం వద్దు. అవును, మీరు ఇందులో చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. అంటే మీరు అర్థం చేసుకోండి, డబ్బులు కట్టారు. మీరు ఆలోచించండి, మధ్యతరగతి కుటుంబాలు. అంటే మంత్రి గారి సమాధానం మీరు వినలేదు రవికుమార్ గారు. ఇది రివ్యూ చేసి డీటెయిల్ గా అధ్యక్ష, దీని మీద 2 జీవోఎంలు జరిగాయి అధ్యక్ష. 2 క్యాబినెట్ సబ్ కమిటీలు వేశారు అధ్యక్ష. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వేశారు అధ్యక్ష. తెల్లారిపోయేలా ఉందండి రామకృష్ణ.